అతను గ్రీజ్లోకి దిగాడంటే బౌలర్ల గుండెల్లో వణుకు పుట్టాల్సిందే. ఎంత పెద్ద లక్ష్యమైనా సరే ఈజీగా చేజ్ చేసి పడేస్తాడు. ఆయనే క్రికెట్ ప్రపంచం ముద్దుగా పిలుచుకునే కింగ్ కోహ్లీ. ఒక సాధారణ ఢిల్లీ అబ్బాయి ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన క్రికెటర్గా ఎలా మారాడు? ఆ ప్రయాణం వెనుక ఉన్న కష్టం, కన్నీళ్లు ఏంటో చూద్దాం. ఇంతవరకు చూసారంటే ఈ వీడియో టాపిక్ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 1988 నవంబర్ 5న ఢిల్లీలోని ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో విరాట్ కోహ్లీ జన్మించాడు. చిన్నప్పటి నుంచే విరాట్కు క్రికెట్ అంటే ప్రాణం. 3 ఏళ్ల వయసులోనే బ్యాట్ పట్టుకొని వాళ్ళ నాన్న ప్రేమ్ కోహ్లీని బౌలింగ్ వేయమనేవాడు. విరాట్ కోహ్లీకి క్రికెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ని గమనించి 1998లో విరాట్ను పశ్చిమ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో చేర్పించాడు. అక్కడ తన కోచ్ రాజ్ కుమార్ శర్మకి తన టాలెంట్ చూపించాడు. రంజీ ట్రోఫీలో కర్ణాటకతో మ్యాచ్ జరుగుతున్నప్పుడు విరాట్ తండ్రి అర్ధరాత్రి సడన్ గా చనిపోయాడు. ఆ సమయంలో ఢిల్లీ జట్టు ఓటమి అంచున ఉంది. మరుసటి రోజు విరాట్ తండ్రి అంత్యక్రియలకు వెళ్లకుండా గ్రౌండ్ లోకి దిగి 90 రన్స్ చేసి టీం ని కాపాడాడు. ఆ రోజే విరాట్ కోహ్లీ డిసైడ్ అయ్యాడు, ఎలాగైనా సరే దేశం గర్వపడే స్థాయికి ఎదగాలని. 2008లో విరాట్ నాయకత్వంలో ఇండియా అండర్-19 వరల్డ్ కప్ గెలిచింది. అదే సంవత్సరంలో శ్రీలంకపై ఇంటర్నేషనల్ డెబ్యూట్ చేశాడు. 2011 వరల్డ్ కప్ విన్నర్ టీంలో మెంబర్ గా ఉన్న కోహ్లీ ఆ తర్వాత తన ఫిట్నెస్ కన్సిస్టెన్సీతో టీమిండియాకి ఒక ఇంపార్టెంట్ బ్యాటర్ గా మారాడు. ఎంఎస్ ధోని తర్వాత ఎవరైనా ఇండియాకి బెస్ట్ కెప్టెన్ ఉన్నారంటే అది విరాట్ కోహ్లీయే. ఇక విరాట్ కోహ్లీ చేసిన రికార్డ్స్ ని కూడా చూద్దాం. వరల్డ్ లో ఫాస్ట్ గా 10,000, 12,000, 13,000 పరుగులు పూర్తి చేసిన రికార్డ్ విరాట్ కోహ్లీ చేశాడు. 2023లో వరల్డ్ కప్ లో సచిన్ టెండూల్కర్ రికార్డ్ ని బ్రేక్ చేశాడు. ఓడిఐలో 50 సెంచరీస్ కంప్లీట్ చేశాడు. వరల్డ్ లో ఎక్కువ సెంచరీస్ కొట్టిన ప్లేయర్ లిస్ట్ లో సచిన్ తర్వాత విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఫామ్ లో లేనప్పుడు ఒకేసారిగా కంబ్యాక్ ఇచ్చి హేటర్స్ నోర్లు మూయించడం విరాట్ కోహ్లీ స్పెషాలిటీ. మీలో ఎంతమందికి విరాట్ కోహ్లీ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.